తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ ఇప్పుడు శని జయంతి వస్తుంది. శని జయంతి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి, అలాగే శని జయంతి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. కొన్ని రాసులకి ఇప్పుడు శని ప్రభావం కూడా ఉంటుంది కదా, మరి ఆ రాసుల వాళ్ళు ఈ రోజున ఏమైనా ప్రత్యేకించి నియమాలు పాటించాలా, పూజాది కార్యక్రమాలు ఏమైనా చేయాలా? తప్పకుండా నాన్న, మంచి ప్రశ్న వేసావు. కానీ ఈ రాశి ఆ రాశి అని కాదు అసలు. యాక్చువల్ శని భగవానుడు అంటే మనకి కర్మకారకుడు. ఈ 9 ప్లానెట్స్కి ఒక్కొక్క పోర్ట్ఫోలియోస్ లాగా, అంటే ఈ వీళ్ళు ఈ కార్యకత్వం కలిగిన వాళ్ళు. సో శని భగవానుడు కర్మకారకత్వాన్ని కలిగిన ఆయన. సో అంటే మన జీవితంలో మనం ఈ మానవ జన్మ ఎత్తాము అంటేనే ఏదో కర్మని అనుభవించడానికి మానవులుగా వచ్చామని అర్థం. సో జంతువులుగా పుడుతుంటే వాళ్ళకి వేరే కర్మలు ఉంటాయి. మన కర్మ ఎందుకు అంటే కాళ్ళు చేతులు మాట్లాడడానికి అన్ని ఇచ్చాడు అంటేనే ఈ కర్మ ఏదో ఉంది, మనం చేసుకున్నది దాన్ని అనుభవించడానికి వచ్చామని. సో శని భగవానుడు వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఆయన చాలా పద్ధతిగా ప్రతి విషయాన్ని, అంటే ఏ ఒక్క నమస్కారాన్ని కానీ ఏ ఒక్క విషయాన్ని కానీ ఆయన లొంగే పని కాదు అనమాట. సో మన గురువు అనుగ్రహం కావాలంటే పెద్దవాళ్ళని గురువుల్ని గౌరవిస్తూ వాళ్ళకి పాద నమస్కారాలు చేస్తూ ఉంటే గురువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. మన జాతకంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కానీ శని భగవాన్ దగ్గర ఏంటంటే నీ పని, నీ కర్మ ఏదైతే ఉందో అది పూర్తిగా నువ్వు చేయాలి. దాన్ని చూడడానికి మాత్రం ఆయన వచ్చారన్నమాట, చేపించడానికి మాత్రం వచ్చారన్నమాట ఆయన. సో అది ఖచ్చితంగా చేపిస్తాడు, అది చేసే వరకు ఆయన వదలడు. ఈ విధంగా ఉంటుంది. ఒక కర్మని వద్దు అంటే దానికి వాయిదా అడిగాము అంటే ఆ వాయిదాకి మళ్ళీ దానికి వడ్డీ పడుతుంది. సో వడ్డీ, చక్కెర వడ్డీ అవి కూడా ఈయన పూర్తిగా చేసే వరకు వదలడు. అదే శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే ప్రతిరోజు నమస్కారం చేసుకోవాల్సిందే ఒకటి. రెండోది ఏంటంటే శని జయంతి అనే, శని త్రయోదశి, ఇవన్నీ విశేషమైన రోజులు. వీటిల్లో మనం చేయడం వల్ల ఏంటంటే మన కర్మని కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఎక్కువ శ్రమ పడతాం అని తెలియకుండానే. ఇప్పుడు శని భగవాన్ కర్మకారకత్వం అంటే ఏంటంటే ఆహారం విషయంలో ఆలస్యం చేసిన మన కర్మ అనుభవించినట్టే. ఒక మనిషి ఆకలితో బాధపడుతున్నారు, ఆకలితో ఎంతసేపు బాధపడుతుందంటే ఒక గంట నుంచి 2 గంటలు 3 గంటలు వ్యవధి అయ్యింది, ఒక రోజంతా ఉన్నారు. అప్పుడు మన కర్మని కొంచెం తొలగిస్తారు, అక్కడ తొలుగుతుంది. అనుభవించిన క్షుద్బాధ ఏదైతే మనం ఆకలి బాధ అనుభవించామో ఆ బాధ అనుభవించే కనుక దానికి కాస్త కర్మ తగ్గుతుంది. ఇప్పుడు మనం ఈ స్పెషల్ డేస్లో మనం గుళ్ళకి వెళ్ళడం, అక్కడ లైన్లో ఎంతసేపు వెయిట్ చేసి ఉండడము, అక్కడ చాలాసేపు తెలియకుండానే మనం భగవంతుడి నామస్మరణని ఆలాపనగా చదవడం చేసుకుంటూ ఉంటాం. అది చేయడం వల్ల ఏమవుతుందంటే కాసంత మన కర్మ తొలుగుతుంది. అందుకని విశేషమైన రోజుల్ని వదలకుండా ఖచ్చితంగా చేయండి. ప్రతిరోజు చేయాలంటే గ్రహస్థితి ఎలా ఉంటుందంటే మనకు అనిపిస్తుంది పొద్దున్నే లేవాలని, ఎర్లీ మార్నింగ్ లేచేసి మనం వాళ్ళు అన్ని పనులు చేస్తున్నాం అనుకుంటాం. కానీ నైట్ చాలామందికి ఆఫీస్లో నైట్ 12-1 వరకు వర్క్ చేస్తుంటారు, 2 వరకు వర్క్ చేస్తుంటారు. వాళ్ళు మార్నింగ్ ఎలా లేస్తారు? మార్నింగ్ లేవరు. సో ఏదైనా స్పెషల్ డే అన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మమ్మ లేవాలి, ఇది ఈరోజు పూజ ఉంది అని చెప్పి మనకి అలవాటు అయిపోయింది. ఏదైనా పద్ధతి, ఒక పూజ ఉంది, ఒక విధానం ఉంది అంటేనే మనం దాన్ని ప్రిపేర్ అవుతున్నాం. అదర్వైజ్ రోజు చేసే పనులు చేయట్లేదు. చాలామంది ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వాళ్ళైతే అసలు దేవుడి గుళ్ళకి ఎప్పుడో అకేషన్స్ తప్ప మామూలుగా వెళ్ళే అవకాశమే లేదు వాళ్ళకి. వచ్చేది ఒక ఆదివారం ఇల్లంతా సర్దుకోవడం, ఇంట్లో పని చేసుకొని సరిపోతుంది. లేదా ఏదో సినిమాకు ఏ షాపింగ్కి వెళ్ళడం సరిపోతుంది. సో గుడికి వెళ్దామని ఆలోచన ఎవరికి వచ్చింది? ఎవరికి రాదు. సో ఎవరికైనా కంపల్సరీగా చేసుకోవాలనేది చాలా తక్కువ మంది గుడికి వెళ్ళి పూజలు చేసేవాళ్ళు. ఈ శని త్రయోదశి రోజు చేయడం వల్ల మనం మెయిన్ అందరూ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉండడం, గుడికి వెళ్ళడము, గుళ్ళో చక్కగా ఎవరితోటి వాదించకుండా ఉండడం. ఇప్పుడు శని భగవానికి విషయాలు నచ్చవు, ఎంతసేపు నుంచి పెడతారు అని మనుషుల్ని కానీ వేరే వాళ్ళని హేళనగా మాట్లాడడం కానీ, పెద్దవాళ్ళని విసురుకోవడం కానీ, అంటే పెద్దవాళ్ళని విసురుకోవడం కానీ, అండ్ ఎవరినైనా బాధపడడం కానీ, ఇలాంటి పనులు ఏమి ఇష్టం ఉండదు. అక్కడ క్లీన్ చేసే వాళ్ళని, ఇప్పుడు గుళ్ళో క్లీన్ చేసే క్లీనింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో కోపం వచ్చి మనం ఏదో మాట అంటాం, ఆ రోజు అసలు అనకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి శని భగవానికి. ఇవన్నీ చేయాలి. ఇంట్లో పెద్దవాళ్ళ మీద అరిచేసి నేను గుడికి వెళ్ళాలి వాడు అని చెప్పి అరిచావు అనుకోండి, ఆ గుడిలో వచ్చిన ఫలితం కంటే ఇక్కడికి అరిచావు కదా, దీనికి ఎక్కువ ఫలితం వేస్తాను. ఇలాంటి నియమాలన్నీ ఉంటాయి. సో ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. శని త్రయోదశి రోజున ఏదైతే నిష్టగా చేస్తామో, శని జయంతి రేపు రోజు వచ్చే మంగళవారం వస్తుంది. సో మంగళవారం రోజు చేయడం వల్ల ఇంకో విశేషం ఏంటంటే ఆస్తులు కానీ, కోర్టులో ఎప్పటి నుంచో సమస్యలతో ఉండి ఇరుక్కుపోయి ఉన్న ఆస్తులు కానీ, లేకపోతే డబ్బు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఇబ్బందులు కానీ, లేకపోతే ఉద్యోగాలు వస్తాయని చెప్పి రాకపోకుండా ఉండడం కానీ,
పెన్షన్లు ఆగిపోవడం కానీ, అవును. ఆ డబ్బులు రాకపోవడం కానీ, రిటైర్ అయిన తర్వాత చాలా మందికి వివాహాలు అవ్వకపోవడం కానీ ఆలస్యం అవుతూనే ఉండవు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అవును. వీళ్ళందరికీ కూడా మంగళవారం రోజున ఈ శని జయంతి రావడం వల్ల ఏంటంటే అదృష్టం ఏంటంటే ఆ రోజు మంగళవారం దీక్ష అవుతుంది, శని జయంతి పూజ అవుతుంది. ఈ 2 కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే 2 పనులు ఈజీగా వీళ్ళకి అవుతాయి అన్నమాట. సో ఏ రాశి వాళ్ళు వెళ్ళాలంటే అన్ని రాశుల వాళ్ళు వెళ్ళాలి. అసలు మనిషి అనేవాళ్ళు భూమి మీద పుట్టిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి చక్కగా తైలాభిషేకం చేయించి శని భగవానుడికి ఆ రోజంతా మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది. ఇది ఉండలేని వాళ్ళు ఇంకా ఏదైనా పలహారం తీసుకోవచ్చు, కానీ ఉపవాసం అనేది చాలా మంచిది. శని జయంతి రోజున చేయాల్సిన విధి విధానాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, శని జయంతి రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము. అలాగే మీకు ఇంకేమైనా సమస్యలు, సందేహాలు ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకున్న అపాయింట్మెంట్ ద్వారా మీరు మాట్లాడొచ్చు అమ్మతో. కాబట్టి స్క్రీన్ పై కనిపించే నంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.